హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుధీర్. మీరు చూస్తున్నారు ఫార్మా స్టాఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన లేటెస్ట్ ఫార్మా జాబ్ అప్డేట్స్ ఏమేమి ఉన్నాయన్నది అయితే చూసేద్దాం. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మొదటిగా జెనిసిస్ బయోలాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇదైతే ఫ్రెషర్స్కి ఫ్రెండ్స్. మరి ఈ జాబ్ నోటిఫికేషన్స్ గురించి చూసినట్లయితే వీళ్ళు ట్రైనీ, అది కూడా ఆ ప్రొడక్షన్ అండ్ ఆర్ఎండి డిపార్ట్మెంట్లో అడుగుతున్నారనమాట. ఇది పూర్తిగా అయితే బయోటెక్నాలజీ కంపెనీ. వీళ్ళైతే ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. దీనికి మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి లేదా ఎంటెక్ లేదా బీటెక్లో బయోటెక్నాలజీ లేదా బయోకెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ చేసిన క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. మరి ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్గా ఉంది. ఇక్కడ దానికి సంబంధించిన అడ్రస్ పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చారు, వాళ్ళ వెబ్సైట్ కూడా ఇచ్చారు. ఒకసారి చెక్ చేయండి. మరి దీనికి ఎలా అప్లై చేయాలన్న చూసినట్లయితే ఇక్కడ మనకి వీళ్ళు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయడం ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేయొచ్చు అనమాట. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి హెడ్రో నుంచి వచ్చింది. వీళ్ళు మనకి ఫ్రెషర్స్ని అడుగుతున్నారు, అది కూడా హైదరాబాద్ లొకేషన్గా. వీళ్ళు అడుగుతున్న డిపార్ట్మెంట్స్ వచ్చేసి ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ, అలాగే ఆర్ఎండి డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని అడుగుతున్నారనమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. వీళ్ళు మనకి ఏపీఐ డివిజన్లో అడుగుతున్నారనమాట. అంటే కంపెనీ నేమ్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్ అనమాట. మరి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్గా ఉంటుంది. మరి వీళ్ళు మనకి ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ అలాగే ఆర్ఎండి డిపార్ట్మెంట్కి అడుగుతున్నారు. మరి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమో బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్, బీఏ, బీబీఏ అలాగే ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అడుగుతున్నారు. అది కూడా 2015 to 20 పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ని అడుగుతున్నారు అనమాట. అలాగే మనకి క్యూఏ, క్యూసీ, ఆర్ఎండి డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎంఎస్సిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా అనలైటికల్ లేదా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు. అలాగే బీఫామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని కూడా ఈ క్యూఏ, క్యూసీ అండ్ ఆర్ఎండి డిపార్ట్మెంట్స్కి అడుగుతున్నారనమాట. వీళ్ళు వచ్చేసి 2018, 19 అలాగే 2020లో పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ని అడుగుతున్నారనమాట. వీళ్ళైతే మనకి ఇమీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతామని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ క్యాండిడేట్స్ కోసం అయితే వీళ్ళు చూస్తున్నారనమాట. దీనికి ఎలా అప్లై చేయాలన్న చూసినట్లయితే వీళ్ళు మనకి సింపుల్గా ఇక్కడ మనకు ఒక మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయడం ద్వారా ఈజీగా అయితే అప్లై చేయొచ్చు అనమాట. అలాగే మీరు ఖచ్చితంగా అయితే మీరు పంపించే మెయిల్లో ఖచ్చితంగా హైయెస్ట్ క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేయాలి. అలాగే మీరు ఏ డిపార్ట్మెంట్కి అయితే అప్లై చేస్తున్నారన్నది కూడా మీరు మెన్షన్ చేసి ఈ మెయిల్ అయితే ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో నాట్కో ఫార్మా నుంచి వచ్చింది. వీళ్ళు కూడా మనకి ఫ్రెషర్స్ని అడుగుతున్నారనమాట. వీటికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే నాట్కో ఫార్మా లిమిటెడ్, అది కూడా నాగార్జున సాగర్ లొకేషన్లో అడుగుతున్నారు, నల్గొండ డిస్టిక్ అనమాట. వీళ్ళు ట్రైనీ పొజిషన్ కోసం అడుగుతున్నారు, అది కూడా క్యూసీ, క్యూఏ. వీళ్ళు కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. పూర్తిగా మనకి ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారనమాట. దీనికి ఎలిజిబిలిటీ గురించి ఒకసారి చూసినట్లయితే బీఫామ్ అలాగే ఎంఎస్సిలో కెమిస్ట్రీ, బీఎస్సీలో కెమిస్ట్రీ, ఎంఎస్సిలో మైక్రోబయాలజీ, బీఎస్సీలో మైక్రోబయాలజీ, అది కూడా 18, 19, 20, 21లో పాస్డ్ అవుట్ అయిన క్యాండిడేట్స్ని అడుగుతున్నారు. అది కూడా మినిమం అయితే 65% అయితే మీ అకాడమిక్స్లో వచ్చి ఉండాలి. వాళ్ళనైతే వీళ్ళు మనకి అడుగుతున్నారనమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయడం ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయొచ్చు అనమాట. వీళ్ళైతే పూర్తిగా అయితే మెయిల్ క్యాండిడేట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు, అది కూడా ఒకసారి గమనించగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో ఐపీసీఎల్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి క్వాలిటీ అష్యూరెన్స్, వేర్ హౌస్ అలాగే క్యూసీ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. క్యూసీలో కూడా మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ అనమాట. మరి క్వాలిటీ అష్యూరెన్స్కి వచ్చేసి సీనియర్ ఆఫీసర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ ఏమో బీఫామ్ అలాగే ఎంఫామ్ ఉండాలి. బీఫార్మసీ లేదా ఎంఫామ్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 4 to 6 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. అలాగే వేర్ హౌస్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారు. దీనికి మన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సీ లేదా డీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. టోటల్గా అయితే 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనమాట. అలాగే క్యూసీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం అడుగుతున్నారు.
దీనికి మనకు ఉండవలసిన క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా ఎంఎస్సిలో మైక్రోబయాలజీ చేస్తుంటే సరిపోతుంది. అలాగే ఎక్స్పీరియన్స్ ఏమో 6 to 8 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మరి లొకేషన్ వచ్చేసి పిపారియా సిల్వాసా అని ఉంది. అలాగే దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ చేశారనమాట. ఇవన్నీ కూడా మీరు చూడగలరు. మరి మెయిల్ ఐడి కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. మరి అడ్రస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేశారు, ఒకసారి చూడగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి శిల్పా బయోలాజికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చింది. వీళ్ళు మనకి R&D డిపార్ట్మెంట్ అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారనమాట. R&D అనలిటికల్, సెల్ కల్చర్, DSP, USP, QA, R&D, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో QA, QCA, QCM, వేర్ హౌస్, ప్రొడక్షన్, USP, DSP, ID ఇలా కొన్ని పర్చేస్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉన్నాయని వీళ్ళు మనకి ఈ నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరి దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. మరి క్వాలిఫికేషన్ చూసినట్లయితే బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట. లొకేషన్ వచ్చేసి ధర్వాద్, కర్ణాటకగా ఉంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ వీళ్ళు మనకి ఒక మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి, ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుదామని ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. మరి దీనికి సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ కూడా వీళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు, ఇది కూడా ఒకసారి చూడగలరు. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి జీవీకే బయోసైన్సెస్ నుంచి వచ్చింది. మరి వీళ్ళు మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని అడగడం జరిగిందనమాట. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ప్రాసెస్ R&D కెమిస్ట్ పొజిషన్ కోసం అడుగుతున్నారనమాట. కెమిస్ట్ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ R&D డిపార్ట్మెంట్లో కెమిస్ట్ పొజిషన్ కోసం అడుగుతున్నారనమాట. మరి దీనికి అటు ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అనమాట. మరి దీనికి సంబంధించిన వీళ్ళు మనకి కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు, అలాగే మెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. విత్ ఈమెయిల్లో మీరు సబ్జెక్ట్ లైన్గా ప్రాసెస్ R&D అని మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. అదే కనుక మీరు ఫ్రెషర్స్ అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. విత్ సబ్జెక్ట్ లైన్గా ఫ్రెషర్స్ ఫర్ R&D అని మెన్షన్ చేసి మీరు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయవలసి ఉంటుంది. మరి దీనికి సంబంధించిన జాబ్కి సంబంధించిన స్కిల్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడగలరు. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అడుగుతున్నారు కాబట్టి దీనికి మనకి 3 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, అది కూడా ప్రాసెస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. క్వాలిఫికేషన్ అయితే ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. అలాగే లొకేషన్ వచ్చేసి ఇది హైదరాబాద్గా మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి దీనికి ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ కాబట్టి ఖచ్చితంగా అయితే ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి ఇండియా స్విఫ్ట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు, అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు, అలాగే రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంటు, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో కూడా అడుగుతున్నారు అనమాట. మొదటిగా మనం క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో చూద్దాం. దీని క్వాలిఫికేషన్ బీఫామ్, ఎంఫామ్ అలాగే ఎంఎస్సి క్వాలిఫికేషన్తో 2 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. మరి రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసి ఎంఫామ్ క్వాలిఫికేషన్గా ఫ్రెషర్స్ని అలాగే 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని ఇద్దరిని కూడా అడగడం జరిగింది. మరి ప్యాకింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేసి బీఫామ్ లేదా ఎంఫామ్ క్వాలిఫికేషన్తో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడగడం జరిగింది. మరి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఆపరేటర్ అలాగే సీనియర్ ఆపరేటర్ పొజిషన్కి 2 to 6 years ఎక్స్పీరియన్స్తో ITI డిప్లొమా చేసిన వాళ్ళని అడుగుతున్నారనమాట. అలాగే ప్రొడక్షన్ ఆఫీసర్ అండ్ సీనియర్ ఆఫీసర్ పొజిషన్కి వచ్చేసి బీఫామ్ అలాగే ఎంఫామ్ క్వాలిఫికేషన్తో 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. మరి వీళ్ళు టోటల్గా అయితే వీళ్ళు మనకి ఇక్కడ మెయిల్ ఐడి
అలాగే వాట్సాప్ నంబర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడి అలాగే వాట్సాప్ నంబర్స్కి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. మరి దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా పూర్తిగా చూసి ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఇదైతే మనకి పంజాబ్ లొకేషన్గా ఉంది, మరి మొహాలీ పంజాబ్గా ఉంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్ నోటిఫికేషన్ని యూజ్ చేసుకోండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది మనకి బయాలజికల్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే 5 to 7 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ అయితే బీఫామ్ అలాగే ఎంఫార్మసీ ఎంఎస్సి క్వాలిఫికేషన్తో అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ అయితే షామీర్పేట్ హైదరాబాద్గా ఉంది. మరి ఇది కూడా పూర్తిగా అయితే CV సెలెక్షన్. వీళ్ళు మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. విత్ సబ్జెక్ట్ లైన్గా రెగ్యులేటరీ అఫైర్స్ 57 అని మెన్షన్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇది ఒరాసిటీ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి ఫార్ములేషన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్ అలాగే ఎంఫామ్ క్వాలిఫికేషన్తో అడుగుతున్నారనమాట. వీళ్ళు వచ్చేసి ఇన్ ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇన్ ప్రాసెస్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అడుగుతున్నారు. అది కూడా ఫ్రెషర్స్ని అడుగుతున్నారు. టోటల్గా 1 వేకెన్సీ అయితే ఉంది. బీఫామ్ అలాగే ఎంఫామ్ క్వాలిఫికేషన్తో అడుగుతున్నారు. అయితే వీళ్ళు మనకి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ని అడుగుతున్నారు. లొకేషన్ వచ్చేసి నాగ్పూర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ఇదైతే చూడగలరు. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ వీళ్ళు మనకి ఇక్కడ మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు. ఈ మెయిల్ ఐడికి సింపుల్గా మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయడం ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేయొచ్చు అనమాట. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో ఆర్ఏకేఎం ఫార్మా లిమిటెడ్ నుంచి వచ్చింది. హైదరాబాద్ లొకేషన్గా రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో జాబ్ వేకెన్సీస్ ఉన్నాయని వీళ్ళు మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు మనకి ఫార్ములేషన్ యూనిట్లో అడుగుతున్నారు. అది కూడా నాచారం హైదరాబాద్ లొకేషన్గా ఉందన్నమాట ఈ జాబ్ నోటిఫికేషన్. మొదటిగా మనం ఇంజనీరింగ్ అండ్ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్కి చూసినట్లయితే 2 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతున్నారు. అది కూడా ఎగ్జిక్యూటివ్ పొజిషన్కి అడుగుతున్నారు. టోటల్గా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండవలసి ఉంటుంది. మరి రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ అది కూడా API డివిజన్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ అలాగే ఆఫీసర్ లెవెల్లో అడుగుతున్నారు. 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలాగే ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేయొచ్చు అనమాట. క్వాలిఫికేషన్ అయితే మనకి MSCలో ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని అడుగుతున్నారు అనమాట. టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మరి అలాగే రెగ్యులేటరీ అఫైర్స్ ఫార్ములేషన్ డివిజన్కి వచ్చేసి ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. టోటల్గా 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ అయితే ఎంఫార్మసీ అని ఉంది. మరి టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్కి వచ్చేసి 7 to 9 years ఎక్స్పీరియన్స్ ఎంఫామ్ క్వాలిఫికేషన్ టోటల్గా 1 వేకెన్సీ. మరి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ని యూజ్ చేసుకోండి. మరి ఫ్రెషర్స్కి కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయండి. మరి మీరు దీనికి ఎలా అప్లై చేయాలన్నది చూసినట్లయితే వీళ్ళు మనకి మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశారు కదా. ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. విత్ ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీరు సబ్జెక్ట్ లైన్గా మెన్షన్ చేసి ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్ అని మెన్షన్ చేసి మీ క్వాలిఫికేషన్ మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఈ మెయిల్ ఐడికి మీరు ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. మరి నెక్స్ట్ గ్లెన్మార్క్ నుంచి వచ్చిందనమాట. వీళ్ళు మనకి క్వాలిటీ కంట్రోల్ అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో అడుగుతున్నారు. మొదటిగా మనం క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్కి చూద్దాం. వీళ్ళు మనకి సీనియర్ ఆఫీసర్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే 2 to 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఫామ్ అలాగే MSc క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్కి వచ్చేసి అనలిటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అంట. మరి దీనికి డిజిగ్నేషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే 6 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండవలసి ఉంటుంది. బీఫార్మసీ ఎంఫార్మసీ అలాగే MSc క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలిజిబుల్. లొకేషన్ అయితే గోవాగా ఉంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్
ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయండి. మరి నెక్స్ట్ నోటిఫికేషన్ చూద్దాం. ఇదేమో అమోజన్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక స్టార్టప్ కంపెనీ అనమాట, హైదరాబాద్ లొకేషన్గా ఉంది. వీళ్ళు మనకి ఫ్రెషర్స్ని అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని కావాలని వీళ్ళు మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళు మనకి రీసెర్చ్ అసోసియేట్ పొజిషన్ కోసం అడుగుతున్నారు. ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రెషర్స్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేయొచ్చు. మరి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ మరియు ఎంఎస్సిలో లైఫ్ సైన్సెస్ చేసిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ అనమాట. లొకేషన్ అయితే హైదరాబాద్గా ఉంది. శాలరీ అయితే ఇండస్ట్రియల్ నామ్స్ ప్రకారం ఉంటుందని చెప్పారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన ఈ మెయిల్ ఐడికి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేయడం ద్వారా ఈ జాబ్ నోటిఫికేషన్కి అయితే మీరు అప్లై చేయొచ్చు అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఇవి ఈరోజు మన ఫార్మా ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ఆల్మోస్ట్ అన్ని జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఫ్రెషర్స్కి ఉన్నాయి. మరి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ జాబ్ నోటిఫికేషన్స్ని యూస్ చేసుకోండి. అదేవిధంగా మీ క్వాలిఫికేషన్ అలాగే మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నెక్స్ట్ వీడియోస్లో ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అందించాలి అన్నది ఒక ఫ్యూచర్ రిఫరెన్స్గా ఉంటుంది. మరి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.